స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా మీరు చదువుకుని మరి ప్రభు మీతో మాట్లాడాడని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏమిచ్చినా మరి ఆయన రుణం తీర్చలేము. ఈ దినం బ్రతుకున్నామంటే ఆయన కృప మాత్రమని మీకు తెలియజేస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనం. కింద వచనం చూస్తే, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు చాలా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను అంటున్నాడు. మరి మనం అందరం కూడా దేవుని యొద్ద కన్నీరు విడవాలి. నీ శ్రమను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్న పరిస్థితులు, అవమానాలను బట్టి మరి నీ దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు కన్నీరు విడిచావో మరి అప్పుడు నీ దేవుడు చూచుచున్న దేవుడు గనక, నిన్ను విడిపించే దేవుడు గనక, నీ కన్నీళ్లను నాట్యంగా మార్చే దేవుడు గనక, ప్రియ సహోదరుడా, సహోదరి, మరి దేవుని ఎదుట నువ్వు కన్నీరు కార్చినప్పుడు మరి ఆయన ఎంత మాత్రమును ఓర్చుకోలేడు. అదే ప్రజల ముందు ఒకవేళ కన్నీరు కారిస్తే పైకి ఓదార్చినట్టుగా ఉంటారు, కానీ లోపల ఆనందించే వారిగా ఉంటారేమో. కానీ నా ప్రభువు నిన్నేం చేస్తాడంటే, నీ కన్నీళ్లు విడిచుట చూసి ఆయన నిన్ను బాగు చేస్తానని వాగ్దానం చేస్తానని ఉదయాన్నే కనుక ఎంతమంది ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరందరూ మరి ధైర్యం తెచ్చుకుని విశ్వాసమును ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు నాయన ఈ వాగ్దానాన్ని చదువుతున్నారో ప్రభా, వింటున్నారో, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఎడిటర్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని, ఆయా వాగ్దానంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నీవు కన్నీళ్లు విడిచడం నేను చూచానంటున్నావు ప్రభా. నీకు ఆ జీవితంలో గొప్ప ఆయుష్నిచ్చావు, నీకు వందనాలు. అట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, దీవించమని తండ్రి, మీ చిత్తం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అలాగే ఎవరెవరు ఏ పరిస్థితుల్లోనూ వారందరూ నీ కృపతో ఆవరించమని, అలాగే చదువుతున్న బిడ్డలకు తోడేయండమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడేయండమని, ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, వివాహం కాని వారికి వివాహాలు జరిపించమని, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, నాయన పాడి పంటల్లో సమస్తంలో మీరు తోడేయండమని. ఇద్దరు నీ బిడ్డలు చేయి నాయన. ఎంతమందికి బిడ్డలు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నారో ఈ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా మీ దయకిరీటం ఇచ్చి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రభు మనందరినీ దర్శించి అందరితో మాట్లాడి, ఎందుకంటే మన కన్నీళ్లు విడిచుట ఆయన చూశాడు కనుక, మరి ఈ దినం నీతోనే మాట్లాడి నిన్ను బలపరిచాడు కనుక ప్రతి ఒక్కరూ మీరు కూడా అనేక మందిని బలపరచండి. వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.